జనసేన పార్టీ వ్యవహారం అత్యంత ఆసక్తికరంగా కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో జన సైనికులంతా రగిలిపోతున్నారు. కూటమి హయాంలో తమకు తీరని అన్యాయం జరుగుతోంది అనే మాట జనసేనలోని అత్యధికులు వినిపిస్తున్నారు. కానీ అధినేత మాత్రం ఏం చేయాలో పాల్పోని పరిస్థితిలో ఉన్నారు. నిజంగా కూటమి నుంచి బయటికి రావాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి భయం వెంటాడుతోంది. కూటమిలోనే సాగాలనుకుంటే తన పార్టీ కేడర్కి క్షేత్రస్థాయిలో సాగుతున్నటువంటి అవమానాలు అన్యాయాలతో రగిలిపోతున్నారు. దాంతో ఇంటా బయట తీవ్రంగా ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఈ తరుణంలోనే ప్రభుత్వ పదవుల ద్వారా నేరుగా ప్రభుత్వ కార్యకలాపాల ద్వారా తన కేడర్ని సంతృప్తిపరచలేం అని పవన్ కళ్యాణ్ భావించారు. అందుకు తగ్గట్టుగా పార్టీ పదవులతో అనేక మందిని సంతృప్తిపరిచే ప్రయత్నానికి కూడా పూనుకున్నారు. అందుకు అనుగుణంగానే ఎప్పుడో ఏప్రిల్లో ప్రకటించారు, జూన్లో దరఖాస్తులు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 13-14 వేల మంది వరకు తమకు పార్టీ పదవుల్లో అవకాశం ఇవ్వాలి అని కోరినట్టుగా కూడా ప్రకటించారు. ఇలా ఈ ప్రక్రియ కోసం అంటూ కమిటీలు వేశారు. ఆ కమిటీలు అన్ని జిల్లాల్లోనూ పర్యటించే ఆ జిల్లాల వారీగా దరఖాస్తులు తీసుకున్నారు. దరఖాస్తులన్నీ తీసుకొచ్చి పార్టీ సెంట్రల్ ఆఫీస్లో పెట్టారు. కానీ ఇప్పటి వరకు వాటి మీద తుది నిర్ణయం అయితే తీసుకోలేకపోతున్నారు. ఆగస్టు ఫస్ట్ వీక్లోనే జనసేన పార్టీ కమిటీలన్నీ ప్రకటిస్తారు అని తొలుత ప్రచారం అయితే సాగింది. అది నెరవేరలేదు. ఇప్పుడు ఆగస్టు 15 నాటికి కమిటీలు ప్రకటించే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు. కానీ జనసేన అని మాత్రం ఈ విషయంలో తీవ్రంగా మళ్ళా గుల్లాలు పడుతున్నట్టుగా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 28 జిల్లాలకు గాను నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ల నియామక ప్రక్రియ చేపడితే అప్పుడు పార్టీలో దక్కేటువంటి ప్రయోజనం కన్నా ఆ తర్వాత జరిగే పరిణామాలు తీవ్ర స్థాయిలో ఉండొచ్చు అని పవన్ కళ్యాణ్ సతమతమవుతున్నారు. ఇప్పటికే జనసేన పార్టీకి బలమున్న నియోజకవర్గాల్లో కూడా టీడీపీ నుంచి ఏ విధమైన సహకారం అందట్లేదు. కనీసం గౌరవం కూడా లేదు అనే మాట అయితే వినిపిస్తుంది. ఎంతగా అంటే ఆఖరికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లాలోనే కాకినాడ ఎంపీగా జనసేన పార్టీ నాయకుడు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ఉండగానే తుని అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తలకు సాగుతున్నటువంటి అన్యాయం గురించి డేటా అంతా ఆ పార్టీ శ్రేణులు బయట పెడుతున్నాయి. అనేక రకాల రేషన్ డీలర్ల దగ్గర నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ల వరకు, యానిమేటర్ల దగ్గర నుంచి పిఎస్సిఎస్ సొసైటీ డైరెక్టర్ల వరకు అన్నింటా జనసేన పార్టీకి అరకొరగా 1-2 విధులింపులే తప్ప ఎక్కడ ఎటువంటి ప్రాధాన్యత లేదు అనే అంశాన్ని జనసేన పార్టీ కేడరే బయట పెడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు జనసేన పార్టీ బలంగా ఉన్న ప్రాంతంలోనే అలా తీసి పడేస్తుంటే రేపు మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కన్వీనర్లు వేస్తే లేకుంటే ఇన్ఛార్జీలు నియమిస్తే వాళ్లకు సంబంధించినటువంటి వ్యవహారం అక్కడ తెలుగుదేశం పార్టీతో మరింత తీవ్ర స్థాయికి చేరొచ్చు, విభేదాలు తారస్థాయిలో చెలరేగొచ్చు అని పవన్ కళ్యాణ్ అనుమానిస్తున్నారు. అదే సమయంలో జిల్లా పార్టీ ప్రెసిడెంట్ల నియామకం ద్వారా అనేక మంది ఆశావాహుల్లో ఒకరికి అవకాశం ఇస్తే చాలామంది నుంచి ప్రతిఘటన రావచ్చు, నిరాశతో అనేక మంది ఎదురు తిరగొచ్చు అని కూడా కలవరపడుతున్నారు. ఇలాంటి భయాందోళన పరిస్థితుల ఈ తీరున భవిష్యత్ ఏ మాదిరి మారుతుందో అనే కలవరంతోనే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కమిటీల నియామకం విషయంలో కాలయాపన చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. కూటమిలో తెలుగుదేశం పార్టీ తీరుతో ఇప్పటికే అనేక మంది రగిలిపోతున్న నేపథ్యంలో కమిటీల నియామకం ద్వారా టీడీపీ జనసేన మధ్య మరింత దూరం పెంచే ప్రక్రియ స్వయంగా జనసేన అధిష్టానమే చేసే దిశలో అడుగులేస్తున్నట్టుగా టీడీపీ కూడా భావిస్తోంది. ఆ క్రమంలోనే టీడీపీ అధిష్టానం ఒత్తిళ్లతో జనసేన పార్టీ నాయకత్వం కమిటీల నియామక విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నట్టుగా చెబుతున్నారు. మరి నిజంగానే జనసేనలో తన పార్టీ నియామకాల విషయంలో ఇప్పటికే నాంచివేస్తూ 3-4 నెలలుగా నెట్టుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఎంతకాలం ఇలా కాలయాపన చేస్తారు, ఎంతకాలమని సాగదీస్తారు, సాగదీయకుండా నిజంగా కమిటీలు వేస్తే అది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది, చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. జనసేన పార్టీ ఇప్పటి వరకు ఎన్నడూ నియోజకవర్గ ఇన్ఛార్జీల్ని నేరుగా నియమించినటువంటి అనుభవం అయితే లేదు. అనేక చోట్ల 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వాళ్ళే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా వ్యవహరించారు.
ఆ తర్వాత కొందరు పార్టీని వీడిన తదుపరి నాయకత్వమే బాధ్యతలు తీసుకుని ముందుకు నడుపుతున్నారు. కొన్ని చోట్ల జిల్లా కమిటీలు వేసినప్పటికీ అవి అనేక రకాల సమస్యలతో నేరుగా అధిష్టానానికే తలనొప్పిని తీసుకొచ్చాయి. ఆ క్రమంలోనే తొలుత నెల్లూరు, ఆ తర్వాత ప్రకాశం, ఇలా పలు జిల్లాల్లో పార్టీ కమిటీల్ని రద్దు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి జనసేనకు వచ్చింది. ఇక ఆఖరికి అధికార ప్రతినిధులంటూ కొందరిని నియమించిన వాళ్ళు కూడా ఎక్కడ జనసేన అధికార ప్రతినిధులు అని చెప్పుకోవద్దు, టీవీ డిబేట్లకి జనసేన తరపున పాల్గొనొద్దు అని పార్టీ నాయకత్వం జూలై నెలాఖరులోనే ఆదేశాలు ఇచ్చింది. ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కమిటీలు వేస్తామని, అప్పటి నుంచే అలాంటి వ్యవహారాలకు హాజరు కావాలని, అప్పటి వరకు ఎవరు జనసేన అధికార ప్రతినిధిగా టీవీ డిస్కషన్స్లో డిబేట్లలో పార్టిసిపేట్ చేయొద్దు అంటూ జనసేన పార్టీ అధిష్టానం పిలిపించి ఇప్పటికే దాదాపు 20 రోజులు దాటిపోతుంది. కానీ కొత్త కమిటీల నియామకం, కొత్త అధికార ప్రతినిధులు, ఇతర వ్యవహారాల విషయంలో జనసేన పార్టీ ముందుక వెనక్క అన్నది తేల్చుకోలేకపోతుంది. దాంతో పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ఈ సమస్య చాలా పెద్ద స్థాయిలో తలనొప్పిగా తయారైంది. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్న చందంగా మారిపోతుంది. ఇప్పుడు కమిటీలు వేయడానికి కాలయాపన చేస్తే పార్టీ క్యాడర్ నుంచి జనసేనాని మీద ఒత్తిడి పెరగడం అనివార్యంగా కనిపిస్తుంది. అలా అని కమిటీలు వేస్తే టీడీపీ నాయకత్వానికి మరికొన్ని కొత్త సమస్యలు తెచ్చిపెట్టినట్టుగా మారుతోంది. దాంతో ఏం చెయ్యాలన్న దాని మీద మళ్ళా గుల్లాలు పడుతున్నారు. అనేక రకాలుగా ఈ విషయాన్ని కాలయాపన చేస్తూ నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం హరిప్రసాద్ హాస్పిటలైజ్ అయ్యారు కాబట్టి ఆ కారణాన్ని చూపించి మరికొంతకాలం పాటు దాటవేసే ధోరణిలో ఉన్నారన్నట్టుగా తెలుస్తోంది. ఏమైనా జనసేన పార్టీ అధిష్టానానికి మాత్రం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి మాత్రం ఈ వ్యవహారం చాలా పెద్ద స్థాయిలో తలనొప్పిని కలిగిస్తున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటి తరుణంలో ఏం చేయాలన్న దాని మీద ఎటు పాలుపోక ఆయన తీవ్రంగా కలత చెందుతున్నట్టు కూడా స్పష్టమవుతోంది.